సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు తీర్చడానికి కృషి చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బల్మూరి బీఆర్ఎస్ బీజేపీ నేతలు సమావేశం జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మేయర్కు గౌరవం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. వెంటనే మేయర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చాలా సమస్యలున్నాయని వాటిపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. వాస్తవానికి అయితే మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన ఏదైతే కార్పొరేటర్ని ఏదైతే కౌన్సిల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పైన చర్చ జరిపి రాజకీయాలు కాదు ప్రజల సంక్షేమమే ముఖ్యము, డెవలప్మెంటే ముఖ్యము. ఎందుకంటే ప్రతి కార్పొరేటర్ కూడా 3.5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలక్ట్ అయిన రోజుకెళ్లి ఇప్పటిదాకా ఏదైతే కౌన్సిల్లో ఏ రోజు కూడా అభివృద్ధి దానిపైన కానీ ఏదైతే సంబంధించి వారి ప్రజల సమస్యల పైన కానీ పట్టించుకున్న దాఖలాలు లేక సిటీలో ఏదైతే ప్రతిసారి కూడా మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్దితోటి ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్ అంశం పైన సమస్యల పైన మాట్లాడమన్నప్పుడు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఆఫీషియోలు ఏ రోజు కూడా సభలో వాళ్ళు కనబడలేదు. కానీ ఈ రోజు ఎప్పుడైతే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు డెవలప్మెంట్ పైన కాకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రజల కోసం కాకుండా కల్వకుంట్ల కుటుంబం బాగు కోసము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు కౌన్సిల్లో వచ్చి కౌన్సిల్ ని నడవనియకుండా చేస్తున్నారు. సూటిగా వారిని అడుగుతున్నా, మీరు డెవలప్మెంట్ వైపు ఉన్నారా? ఏదైతే ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపిస్తా డెవలప్మెంట్ వైపు మీరు ఎమ్మెల్యేలు మీరు నిలుస్తున్నారా? లేదా ఇదే కల్వకుంట్ల మీ ట్విట్టర్ పీట కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ వచ్చి కౌన్సిల్ ని జరపనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? 3.5 సంవత్సరాలుగా కార్పొరేటర్లకి బడ్జెట్ లేదు, సమస్యల పైన మాట్లాడలేదు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోజు ఏదైతే జీహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ప్రతి కార్పొరేటర్ కూడా ప్రతి చోట కూడా ప్రతి సమస్యని తీర్చాలని ఒక ఆలోచనతో ఉంటే వారి జీర్ణించుకోలేక అది తట్టుకోలేక ప్రజల సమస్యలు పరిష్కారం కావద్దని ఒక ఆలోచనతోటి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఏదైతే సంబంధించి కౌన్సిల్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.